అందరికీ నా నమస్కారాలండి. 7th క్లాస్ కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్‌లో పేజ్ నంబర్ 11 అండి. పేజ్ నంబర్ 11లో లెటర్ రైటింగ్ ఉంది. ఇన్ఫార్మల్ లెటర్. యాక్చువల్‌గా లెటర్ రైటింగ్ అని ఇచ్చేసుంటే పెద్దగా నేను పట్టించుకునేవాడిని కాదు. కాకపోతే ఏందంటే ఇన్ఫార్మల్ లెటర్. లెటర్స్‌లో ప్రాథమికంగా ఫార్మల్, ఇన్ఫార్మల్ అని 2 రకాలు ఉంటాయండి. ఫార్మల్ లెటర్ అంటే ఏందంటే మనకన్నా పైన ఉన్నటువంటి అధికారులకి రాసేది జనరల్‌గా ఫార్మల్ అని ఉంటుంది. ఈ ఫార్మల్‌లో జనరల్‌గా మన జనరల్ స్కూల్ అయితే హెచ్ఎంకి రాసేది కానివ్వండి, పత్రికా సంపాదకునికి రాసేది కానివ్వండి, అంటే ఎడిటర్స్‌కి అనమాట. అట్లా కాకుండా పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ లెటర్స్ కానివ్వండి, బిజినెస్ లెటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్ కిందకి వస్తాయి. ఇక ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే సింపుల్‌లో చెప్పాలి అంటే సింపుల్‌గా మన బంధువులకి, మన స్నేహితులకి రాసేది ఇన్ఫార్మల్. అంటే పెద్దగా పట్టింపులుండవు. ఏదైనా రాసేస్తాం. ఎట్లైనా రాసేస్తాం. ఎందుకంటే సమవయస్కుల మధ్య, అది కూడా సమవయస్కులు, తోటి స్నేహితులు, ఆ తర్వాత మనకన్నా తక్కువ బంధువుల్లో మనకన్నా తక్కువ వాళ్ళకి రాసేటప్పుడు ఆహ్, వాటిని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. అయితే ఇక్కడ 11వ పేజీలో ఒక ఫ్రెండ్ తన యొక్క విలేజ్ ఎట్లా ఉందో, ఆ యొక్క అందమైన విలేజ్ గురించి, అందులో ఉన్న అందమైన ప్రజల గురించి ఫ్రెండ్‌కి రాయమన్నారు. అయితే రాస్తున్నారు. మనం ఎక్కడ ఉండి రాస్తామో స్టేషన్ అంటారు దాన్ని. స్టేషన్ అంటే మనం ఉన్న ప్రదేశం. మనం ఎవరైతే రాస్తున్నామో వాళ్ళున్న ప్రదేశం స్టేషన్ అవుతుంది. గాంధీపురం అది రాశారు. డేట్ ఎప్పుడు రాస్తున్నామో ఆ డేట్ డియర్ గాయత్రి ఎవరికి రాస్తున్నామో అది ఇవ్వడం జరిగింది. ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్. ఈ లెటర్ అందే టయానికి నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావని భావిస్తున్నాను. మై విలేజ్ ఈజ్ నియర్ అనంతపురం. మాది అనంతపురం దగ్గర ఒక చిన్న గ్రామం. ఇట్ ఈస్ అబౌట్ 100 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అనంతపురం యొక్క జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీ హ్యావ్ ఫ్రెష్ ఎయిర్, వాటర్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇన్ మై విలేజ్. మా యొక్క గ్రామంలో అంతా కూడా చాలా చక్కటి గాలి ఉంటుంది, నీరు ఉంటుంది, అలానే పర్యావరణం ఉంటుంది. మై విలేజ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ మెనీ గ్రీన్ ఫీల్డ్స్, క్యాటిల్ అండ్ మ్యాంగో ట్రీస్. మా ఊరి నిండా అసలు ఎంత బాగుంటాయంటే పచ్చటి చేలు కానివ్వండి, లేకపోతే పశు సంపద కానివ్వండి, మామిడికాయ చెట్లు, తోపులు అంటారు. మామిడికాయ తోపులు కానివ్వండి చాలా బాగుంటాయి. వీఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ మ్యాంగో, కోకోనట్ అండ్ ఆల్సో టామరిన్. ఏంటంటే ప్రతి ఊరికి కూడా ఒక మేజర్గా పండించే ఒక ఏదైనా ఒక పంట ఉంటుంది. ఇక్కడైతే మామిడికాయలు, తర్వాత కొబ్బరికాయలు, ఆ తర్వాత చింతపండు అంట. వి గెట్ ప్యూర్ హనీ అండ్ ఘీ యాజ్ వెల్. పశు సంపద ఉండడం వల్ల ఏమవుతుంది, నెయ్యి అనేది వస్తుంది. అట్లానే చెట్లు ఉండడం వల్ల తేనె కూడా అందుబాటులోకి ఉంటుంది. వి ప్లాన్ ఇన్ ద శాండీ బీచ్ ఎవ్రీ ఈవినింగ్. అంతేకాదు బీచ్ కూడా ఉందంట. అంటే సముద్రానికి ఆనుకొని ఉండుండొచ్చు ఈ గ్రామం. కాబట్టి ప్రతి సాయంత్రం కూడా వాళ్ళు మేము ఆడుకుంటాం. మై ఫ్రెండ్స్ అండ్ ఐ ప్లే మెనీ ఇండియన్ గేమ్స్ దట్ ఆర్ ఫర్గాటెన్ దోస్ డేస్ లైక్ మార్బుల్స్, ఖోఖో, కబడ్డీ ఎట్సెట్రా. చూడండి ఇక్కడ మై ఫ్రెండ్స్ అండ్ ఐ ఇది గనక చూసుకుంటే యాక్చువల్‌గా మనం తెలుసుకున్నాం ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ 2, 3, 1 అని చెప్పుకుంటాం. ఏందంటే ముందు ఏదైనా గానీ వెర్బ్‌కి ముందు 1 రావాలి. అంటే ఫస్ట్ పర్సన్ రావాలి. 2, 3, 1 అని చెప్పుకున్నాం. అవునా? 2, 3, 1 అని చెప్పుకున్నాం. దాని ప్రకారంగానే ఉంటుందండి. 2, 3, 1 అంటే 2 అంటే అండి ముందు యూ అనమాట. యూ అనేది గనుకుంటే దాన్ని ప్లేస్ చేస్తాం. ఆ తర్వాత థర్డ్ పర్సన్ వస్తారు. అంటే హీ, షీ, ఇట్ అట్లాంటివి వస్తాయి. ఆ తర్వాత ఫస్ట్ పర్సన్ అనమాట. ఐ, వి ఇవి ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఆర్డర్‌లో. అదే ఒకటి గమనించండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ద విలేజర్స్ ఆర్ హెల్ప్ఫుల్ అండ్ కోఆపరేటివ్ టు వన్ అనదర్. ఒకళ్ళొకళ్ళు సఖ్యతగా ఎప్పుడు కూడా సాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వీ లైక్ టు సెలబ్రేట్ డిఫరెంట్ అకేషన్స్. పండగలు, పబ్బాలు ఉంటాయి కదా, వాటిని సెలబ్రేట్ చేసుకుంటాం. వీఆర్ పీస్ లవింగ్ పీపుల్. మాకు గొడవలు అంటే ఇష్టం ఉండదు. కొన్ని గ్రామాలు ఫ్యాక్షన్ గ్రామాలు ఉంటాయి. అంటే ఎప్పుడు తన్నుకుంటా ఉంటారు. అదే ఆనందంగా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ మాత్రం శాంతిని కోరుకునే ప్రజలు, శాంతి కాముకులు అనమాట. వీ ఎంజాయ్ హాలిడేస్ విత్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. మా సెలవులన్నీ కూడా ఎట్లా ఎంజాయ్ చేస్తామంటే మా ఫ్రెండ్స్‌తో, స్నేహితులతో, బంధువులతో ఎంజాయ్ చేస్తాం. మై విలేజ్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ రిలేషన్స్ దట్ ఫాలోస్ ద ట్రెడిషన్స్ అండ్ కల్చరల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ యాన్సెస్టర్స్. పూర్వీకుల నుంచి వచ్చిన సంస్కృతి, సాంప్రదాయాల్ని మేము ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాం. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు ఆంట్ అండ్ అంకుల్. మీ అమ్మగారికి, నాన్నగారికి, అంటే ఈమెకి ఆంటీ, అంకుల్ అని పిలుస్తారు కాబట్టి
మీ అమ్మగారికి, నాన్నగారికి నేను అడిగానని చెప్పు. అవైటింగ్ యువర్ రిప్లై. నీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను. యువర్స్ లవింగ్లీ. ఇది జనరల్‌గా ఇన్ఫార్మల్ లెటర్ ఏదైతే ఉంటుందో దానికి యువర్స్ లవింగ్లీ అని మనకు దగ్గరగా ఉన్న వాళ్ళకి రాయడం జరుగుతుంది. యువర్స్ ఫ్రెండ్లీ కూడా రాయడం జరుగుతుంది రజియా. ఇదండి ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి ఇట్లా ఉంటాయి. అది చెప్పడానికి యాక్చువల్‌గా ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో మనం నేర్చుకున్న ప్రాథమిక అంశాలు వచ్చేసి ఏంటంటే, స్టేషన్ మనం ఉండే ప్రదేశం ఎక్కడ నుండి రాస్తున్నది. తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ మనం నేర్చుకున్నది ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ ఒకటి నేర్చుకున్నాం. 2, 3, 1 అని. 2 అంటే యు అనేది ముందు వస్తుంది. ఆ తర్వాత హీ, షీ, ఇట్ వస్తాయి. తర్వాత ఐ, వి ఏవైతే ఉన్నాయో అవి ఆర్డర్‌లో రావడం జరుగుతుంది. ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ ప్రకారం. ఆ తర్వాత జనరల్‌గా యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఫ్రెండ్లీ అనేది మనకి ఎక్కువగా కనబడేది ఇన్ఫార్మల్ లెటర్స్‌లో. ఇంకో విషయం ఏందంటే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగేది యువర్స్‌కి ఇక్కడ ఎస్‌కి పైన అపాస్ట్రఫీ ఇచ్చి ఇందులో ఏది తప్పు అని అడుగుతారు. కొన్నిటికి ఇక్కడ యువర్స్‌కి అపాస్ట్రఫీ పెట్టి ఏ అని ఇస్తాడు. బి వచ్చేసి యువర్స్ లవింగ్లీ ఇస్తాడు. సి వచ్చేసి ఇంకో రకం యువర్స్ లవింగ్లీ ఫ్రెండ్ అని ఇస్తాడు. లేకపోతే అలా ఇస్తాడు. కాబట్టి వాటిలో కరెక్ట్ అంటే యాక్చువల్‌గా ఇక్కడ అపాస్ట్రఫీ అనేది ఉండదు. అది గమనించాలి. మోస్ట్ ఈ విషయాలు చెప్పడానికి ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ అట్లానే ఇన్ఫార్మల్ లెటర్ అండ్ ఇది ఆల్రెడీ ఎగ్జామ్‌లో అడిగిన విషయాలు ఇవి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది.